10 అయింది ఇంతవరకు మీరు పిల్లలు సెంటర్లోకి రావడం లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. నువ్వు రావడమే ఇప్పుడు వచ్చినావు. చూసినావమ్మా నువ్వు వచ్చేది ఎనగుండాయి మా కళ్ళు. ఇప్పుడు జూలై నెల తీసుకో 15 ఇచ్చావు గుడ్లు నువ్వు. అదేంటి మాది నాకు అర్థం కాలే. గర్భిణీ స్త్రీలు కాదు తరుణ్ నేను గర్భిణీ స్త్రీనా? నేను అడుగుతా ఉంటే నువ్వు చెప్తానంటావు నేను ఇన్నిపోతా ఉండాలా? తరుణ్ అనే పేరు గర్భిణీ స్త్రీనా? 125% ఫైన్ వేస్తాం మేము. 125% అధికారులు అందరూ కట్టుకోవాలి. పీడీ కానించి సిడిపిఓ కానించి సూపర్వైజర్ కానించి అంగన్వాడీ వర్కర్ వరకు. షుగరు థైరాయిడ్ ఇవన్నీ మీకుంటాయి. పిల్లలకు అన్యాయం చేద్దామంటావు నీ ఇష్టం వచ్చినట్టు చేసి. ఏమైతా ఉన్నాయి ఇవన్నీ సస్పెండ్ చేస్తాం పో. నమస్తే అమ్మా. పిల్లలు ఎంతమంది ఉన్నారమ్మా? ఎక్కడ అంగన్వాడీ సెంటర్ ఇదేనా? పిల్లలు ఇది 10 అయింది ఇంకేం వస్తారు? 10 అయింది టైము. స్టాక్ రిజిస్టర్ తీసుకో. ఈ పిల్లలు లేరే 10 అయింది టైం. ఒక్కొక్కరికి ఒక్కొక్క పేపర్ అమ్మా. ఎట్లా ఇది గుడ్లు 10 ఇచ్చింది? ఎందుకని? ఎందుకు మీ ఇండియన్ పెట్టుకోలేదా మీరు కరెక్ట్గా? పెట్టుకుంటే ఎందుకు తక్కువ వస్తాయి? ఇది 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 గర్భిణీ స్త్రీలు 3 years బిలో పిల్లలు ఏం లేవు. తెల్ల పేపర్లు ఇదే. గుడ్లు ఎందుకు తక్కువ ఇస్తా ఉన్నారు? పాలు 6 లీటర్లు ఇచ్చారు, మనకి ఇప్పుడు 5 ఇచ్చారు. 122 లీటర్లు వచ్చాయి సార్. ఈ నెల తక్కువ వచ్చేసి. మీరు ఇండియన్ పెట్టుకుంటే ఎందుకు రావు? 122 లీటర్లు వచ్చేసాయి. నిన్న వచ్చేసారు పాలు. సిడిపి వచ్చారండి అమ్మా? కందిపప్పు లేదు సార్. స్టాక్ రాలేదు. ఈ సెంటర్ సూపర్వైజర్ ఎవరమ్మా? ఈ సెంటర్ కందిపప్పు స్టాక్ రాలేదు. సూపర్వైజర్ వచ్చారా? సిడిపి గారు మీరు 10 అయింది టైము. చిన్న పల్లెటూరు ఇది, టౌన్ కూడా కాదు. ఎక్కడ ఒకరు వచ్చినారు? ఒకరు వచ్చినారు. ఏడ వచ్చినారు? 6 వచ్చేస్తారు సార్. నాకు రోజు నువ్వు రావడమే ఇప్పుడు వచ్చినావు. చూసినావమ్మా నువ్వు వచ్చేది ఎనగుండాయి మా కళ్ళు. నువ్వు ఇప్పుడు వచ్చినావు. ఏమి వెంకీ నువ్వు వచ్చేది చూసే మేము ఇక్కడ అంగన్వాడీ సెంటర్ ఉంది అని చెప్పి వచ్చింది తెలుసా? మీరు 9, 8, 30 వచ్చి ఆయమ్మ పోయి పిల్లల్ని దొరకొచ్చుకొని పెట్టుకోవాలా. మీకు కావట్నట్టు లేదు. 10 అయింది ఇంతవరకు మీరు పిల్లలు సెంటర్లోకి రావడం లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేదు. తల్లిదండ్రులు ఏముంది, వాళ్ళు వచ్చి ఆయమ్మ తొడకపోతుంది లేని గమ్మున ఉంటారు ఇళ్లలో. ఈ సెక్టార్ సూపర్వైజరా? ఏంది మాకు ఎగ్స్ 10 ఇచ్చారు, ఎందుకు స్టాకు లేవు అంటున్నారు? ఇండియన్ ఎందుకు పెట్టాను సార్, ఇండియన్ రాలేదంటుంది. నేను చెప్పింది ఇక్కడ 15 గుడ్లు ఇవ్వాలి, 10 ఇచ్చారు. ఏమంటే తక్కువ వచ్చినాయి అంటున్నారు. ఎందుకు తక్కువ వస్తాయి అంటున్నారు? ఈ నెల సెప్టెంబర్ నెలలో. అక్టోబర్ కాదు, అక్టోబర్ అసలు ఇంకా లేదులే. సెప్టెంబర్ నెల మనకు 10 గుడ్లే ఇచ్చారు. ఎన్ని గుడ్లు ఇవ్వాలి మనం? 15, 30 ఇవ్వాలా? 25 ఇవ్వాలా? 6 లీటర్ పాలు ఇవ్వాలా? పాలు 6 లీటర్ల ఎగ్స్. మరి నేను చెప్పేది అదే కదా. 30 ఇవ్వాలంటే 25 అంటున్నారు. నేను చెప్పేది అదే, నాకు తెలుసు. ఏం చెప్తున్నారు మీరు? చూడు, ఇప్పుడు నేనేమంటున్నానంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఏం చెప్తుందంటే వాళ్ళకి పిల్లలకు ఏం కేటాయించినో అవి ఖచ్చితంగా చేర్చాలి. ఒకరోజు అటో ఇటో. సెప్టెంబర్ నెల 10 గుడ్లు ఇచ్చారు, అక్టోబర్ నెల వచ్చింది. ఇప్పుడు అంటే 20 గుడ్లు పిల్లలకు కడుపు కొట్టామా మనం? వాళ్ళు వినండి అమ్మా, వాళ్ళు ఒక చిన్న కంప్లైంట్ ఫుడ్ కమిషన్కి పెడితే 125% ఫైన్ వేస్తాం మేము. 125% అధికారులు అందరూ కట్టుకోవాలి. పీడీ కానించి సిడిపిఓ కానించి సూపర్వైజర్ కానించి అంగన్వాడీ వర్కర్ వరకు అందరు డబ్బులు కట్టుకోవాలి వాళ్ళకి, తెలుసా? అది రూల్ పొజిషన్. మీరు 10 గుడ్లు ఇచ్చారు సెప్టెంబర్లో, 30 ఇవ్వాల్సింది. 6 లీటర్ల పాలు ఇవ్వాలా? 5 ఇచ్చారు. ఏంది ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎట్లా? వాళ్ళది ఏముంది చెప్పు? వాళ్ళు సంతకం ఈ రాయకుండానే సంతకం పెట్టమంటే పెడతారు.
మీరు 20 గుడ్లు అమ్ముకున్నారంట నేను ఈరోజు 5 లీటర్ల పాలు ఇచ్చి 6 లీటర్ పాలు మీరు అమ్మేశారు, మీరు తీసుకున్నారని చెప్తా. ఉందా లేదా అవకాశం? ఇదేముంది, సంతకాలు పెట్టండి అమ్మా, ఇస్తారు రేపు నెల అంటే పెడతారు వాళ్ళు, వాళ్ళదేముంది పాపం. చెప్పండి, ఇండెంట్ పెట్టుకోలేదు, ఇండెంట్ పెట్టుకోవాల్సిన బాధ్యత మీది. చెప్పండి, పైన మాట్లాడదాం. పిఎస్ రాసుకో, ఈ ఫోటో తీసుకోయా, ఇది ఫోటో తీసుకో. సెప్టెంబర్ నెల ఈ అసలు రికార్డ్ ఏంది అసలు, లేక ఎట్టంటే అట్లా ఉంది. ప్రతి దానికి ఎస్సీడీపీ వచ్చారమ్మా, ప్రతి దానికి సంతకం సపరేట్గా ఉండాలి. మూడింటికి మీరు ఒకటే సంతకం తీసుకోకూడదు. రెండు బుక్కులు లేవు, నీ ఏందో ఆమె ఇష్టం వచ్చినట్టు రాశాడు, పడేసింది. ఇస్తే ఏం లాభం అండి, రాస్తే కదా ఉపయోగం. ఏం ఉపయోగం, ఏం రాస్తావు అమ్మా చెప్పు. ఇదంతా నీ ఇష్టం వచ్చినట్టు రాసి పెట్టు, అన్నిటికీ ఒకటే సంతకం. ఈరోజు రాలే, ఇప్పుడు ఈరోజు కొన్ని ఇస్తాము, సంతకం తీసుకుంటావు, మిగతా ఇవ్వము, రాసేసుకుంటావు. 100% అదే జరుగుతుంది ఈ సెంటర్లో. అన్నిటికీ ఒకటే సంతకం అమ్మ, ఎంతవరకు న్యాయము? ఇప్పుడు కొన్ని ఇవ్వం మనం, మళ్ళీ వస్తాయమ్మా ఇస్తామంటే వాళ్ళు సంతకం పెట్టిపోతారు, మళ్ళీ రాసుకుంటారు. రాలేదమ్మా పోయిన నెల అంటావు నువ్వు, అంతే కదా. సెప్టెంబర్ నెల 10 గుడ్లు ఇచ్చారు, నువ్వు 2 పెడతావు 3 పెడతావు, తెల్లారులు చెప్తానే ఉంటావు. ఇక్కడ కూర్చుంటే నేను చూడండి, జూన్ నెల పాలు రాయలే. జూన్ నెల మేడం, ఇక్కడ జూలై నెల తీసుకో, 15 ఇచ్చావు గుడ్లు నువ్వు. అదేంది మాది, నాకు అర్థం కాలే. జూలై నెల 15 ఇచ్చింది, ఆగస్ట్ నెల 12 ఇచ్చింది. ఎవరికైనా కానీ అమ్మా, గర్భిణీకి ఎన్ని ఇస్తారు? ఆగస్టు 20 అది చెప్పేది అమ్మా. ఇదమ్మా, ఇంత ఎందుకమ్మా ఈ సెప్టెంబర్ అసలు రాయలే. ఏంది అదే ఇదే, నువ్వు తమాషాలు పడతా ఉన్నారమ్మా. ఆగస్ట్ నెల 15 పాలు అంతే, ఇంకేం లేదు. బాలామృతం లేదు, ఏం లేదు. బాలామృతం అంటే వీళ్ళు గర్భిణీ స్త్రీలు కంటే ఇవ్వరు అనుకో. ఇది గర్భిణీలే కానీ ఇక్కడ ఏముంది, 6 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల రికార్డు ఇది. నువ్వు గర్భిణీ స్త్రీలు రాస్తే ఎట్లా? గర్భిణీ స్త్రీలు తరుణ్ అనే గర్భిణీ స్త్రీనా? నేను అడుగుతా ఉంటే నువ్వు చెప్తానంటావు, నేను ఇన్నిపోతా ఉండాలా? తరుణ్ అనే పేరు గర్భిణీ స్త్రీనా? ఏమ్మాను ఈ చిత్ర మనిషి ఉన్నట్టున్నా. దీక్షిత, బాలాదిత్య వీళ్ళంతా గర్భిణీ స్త్రీలు. మోక్షిత వీళ్ళంతా గర్భిణీ స్త్రీలు కదా. తల్లి నువ్వు అంతా ఇది గర్భిణీ స్త్రీలు బాలింతలు. 12 గుడ్లు 5 లీటర్ల పాలు. లాస్ట్కు ఇది చెప్తారు మీరు, ఒంట్లో బాగాలేదు, లేకపోతే ఏడుస్తారు అంతే. షుగరు, థైరాయిడ్ ఇవన్నీ మీకుంటాయి. పిల్లలకు అన్యాయం చేద్దామంటావు నీ ఇష్టం వచ్చినట్టు చేసి. ఏమైతా ఉన్నాయి ఇవన్నీ? అక్టోబర్ 1 నుంచి రాయలేదు మేడం, రైస్ ఒకటి రాశాను అంతే, కందిపప్పు రాయలేదు, మిల్క్ రాయలేదు. పో నిరూపియాలి, ఏమో నిరూపిస్తే అప్పుడు సస్పెండ్ చేస్తాం. పో రాయలేదంటే సస్పెండ్ చేద్దాం. పో ఏమి సూపర్వైజర్లు అండి అమ్మా, మీరు చూసుకోవాలమ్మా ఇవన్నీ. సెంటర్లోకి వచ్చినప్పుడు రికార్డులు ఎట్లా రాస్తా ఉన్నారు, ఏం వస్తా ఉన్నాయి, ఏమో అసలు వస్తూ ఉన్నారా మీరు సెంటర్లకు? వస్తే ఏం లాభం? ఏం చూడు, నువ్వే చూడు, ఏంది ఇది అంకాలమ్మ తిరణాలు ఉన్నట్టుంది. మీరు సూపర్వైజర్ మిమ్మల్ని సస్పెండ్ చేయాలమ్మా, వాళ్ళని కాదు. వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత మీది. మీరు చేయించుకోలేదంటే మీ తప్పు. ఎన్ని ఉంటాయి నీకు? 25-30 సెంటర్లు ఉంటాయి. నెలకు ఒక విజిట్ వచ్చి చూసుకొని రికార్డ్ అంతా. ఏందమ్మా ఇది? అందరు నిన్నే అడుగుతారు సూపర్వైజర్ ఎవరని, గుర్తుపెట్టుకో. ఎవరు సిడిపోయేదమ్మా? సిడిపో గారు మీరేనా? ఇద్దరికి మెమోలు ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ అడగండి, రికార్డు అంతా రాసుకోండి. ఇవన్నీ ఇర్రెగ్యులర్ రికార్డ్స్, స్టాక్ ఈజ్ నాట్ గివెన్ ప్రాపర్లీ, రికార్డ్ మెయింటెనెన్స్ ఇర్రెగ్యులరు, నాట్ మెయింటైన్ రికార్డు, ల్యాబ్స్ అన్నీ రాసుకోండి అమ్మా. రాసుకొని మెమోస్ ఇవ్వండి, ఇద్దరికి మెమోస్ ఇవ్వండి. ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో మాకు ఫుడ్ కమిషన్ సెండ్ చేయండి. అది మేము దానికి సాటిస్ఫై అయితే సరే, లేదంటే డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాం.